కేజీబీవీ యూఆర్ఎస్లలోని ఒప్పంద ఉద్యోగులకు తగిన వేతనాలు ఇవ్వాలి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కోనంనేని డిమాండ్ అనమాట. అయితే మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు చూడొచ్చు, రాష్ట్రంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు, అదేవిధంగా అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలు, సమగ్ర శిక్షలో మనకి ఏళ్లుగా పనిచేస్తున్న ఒప్పంద ఉద్యోగులకు నామమాత్ర వేతనాలు ఇస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శ్రమ దోపిడీకి పాల్పడుతున్నాయని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కోనంనేని సాంబశివరావు ఆరోపించారు. వీటిలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు సిబ్బంది తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద మహాధరణ అయితే నిర్వహించారు. వారికి మద్దతు తెలిపిన కోనంనేని మాట్లాడుతూ 2 దశాబ్దాలుగా కేజీబీవీ సమగ్ర శిక్ష యూఆర్ఎస్ ఉద్యోగులు తక్కువ వేతనాలు పనిచేస్తున్నారని తెలిపారు. ఇప్పటికైనా వారికి తగిన వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సంబంధిత ఉద్యోగుల సమస్యలపై శాసనసభలో కూడా ఆయన అయితే ప్రస్తావిస్తారని చెప్పేసి అన్నారనమాట. సో ఈ విధంగా మొత్తంగా వీరికి ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగులకు అయితే న్యాయం చేయాలని చెప్పేసి కోరుతున్నారు. సో ఇది మనకి అప్డేట్. ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.